క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఐసిఈటి రెండవ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి జైపూర్, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి న్యూఢిల్లీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. శాంతి ఫ్రేమ్ వర్క్పై జాయింట్ కమిటీ ఏ రెండు దేశాల సమావేశం? ఆప్షన్ ఏ భారతదేశం మరియు చైనా, ఆప్షన్ బి రష్యా మరియు ఉక్రెయిన్, ఆప్షన్ సి భారతదేశం మరియు నేపాల్, ఆప్షన్ డి ఇరాన్ మరియు ఇరాక్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రష్యా మరియు ఉక్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్డిజి 7 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 50% తగ్గించండి, ఆప్షన్ బి అణుశక్తి అభివృద్ధిని ప్రోత్సహించండి, ఆప్షన్ సి ప్రపంచవ్యాప్తంగా శిలజ ఇంధన ఉత్పత్తిని పెంచండి, ఆప్షన్ డి అందరికీ అందుబాటులో విశ్వసనీయమైన స్థిరమైన మరియు ఆధునిక ప్రాప్యతను నిర్ధారించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అందరికీ అందుబాటులో విశ్వసనీయమైన స్థిరమైన మరియు ఆధునిక ప్రాప్యతను నిర్ధారించండి. నెక్స్ట్ క్వశ్చన్. డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏ కార్యక్రమం కింద ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ మిషన్ ఇంద్రధనుష్, ఆప్షన్ బి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఆప్షన్ సి యూనివర్సల్ హెల్త్ కేర్, ఆప్షన్ డి ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్లానెట్ 9 అంటే ఏమిటి? ఆప్షన్ ఏ కొత్తగా కనుగొనబడిన శని చంద్రుడు, ఆప్షన్ బి కైపర్ బెల్ట్ నుండి కామెట్స్, ఆప్షన్ సి నెప్ట్యూన్ యొక్క చంద్రుడు, ఆప్షన్ డి మన సౌర వ్యవస్థ వెలుపలి ప్రాంతంలో ఒక ఊహాత్మక గ్రహం. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మన సౌర వ్యవస్థ వెలుపలి ప్రాంతంలో ఒక ఊహాత్మక గ్రహం.